ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో సిఆర్టీ ట్రైనింగ్తోనో లేకపోతే బేసిక్ ఇంటర్న్షిప్తోనో బేసిక్ ఏదో ఒక స్కిల్ నేర్చుకునే జాబ్ రాదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి. ఈ ఛానల్ మీ కెరీర్ బిల్డింగ్కి చాలా ఉపయోగపడుతుంది. జెన్యూన్గా నా అనుభవాలు అందరికి ఉపయోగపడాలి. దాన్ని బట్టి వాడు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రీజన్ వలన ఈ కెరీర్ గైడెన్స్ విత్ రమణ అనేటటువంటి ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. హలో ఎవ్రీవన్, నేను రమణ భూపతి. గత 15 సంవత్సరాలుగా వేల మంది స్టూడెంట్స్ని ఐటీ మరియు నాన్ ఐటీలో మల్టిపుల్ స్కిల్స్ మీద ట్రైనింగ్స్ ఇచ్చి కొన్ని వందల ఎంఎన్సీస్లో ప్లేస్ చేయడం జరిగింది. ఈ 15 ఇయర్స్ ఆఫ్ క్వాలిటీ థాట్లో నా జర్నీతో ఎన్నో ఎక్స్పీరియన్సెస్, అంటే వీళ్ళు బీటెక్లో ఏ కాలేజెస్ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు, ఏ బ్రాంచెస్ తీసుకున్నారు, ఈ బ్రాంచెస్లో చదివిన తర్వాత వాళ్ళకి ఎందుకు ప్లేస్మెంట్ వచ్చింది లేదా ఎందుకు ప్లేస్మెంట్ రాలేదు, ఎందుకు వీళ్ళు మంచి కంపెనీస్కి వెళ్ళలేకపోయారు, ఎందుకు మంచి కంపెనీస్కి వెళ్ళారు, అలాగే కొన్ని వేల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఒక డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎన్నో కంపెనీస్లో వర్క్ చేస్తూ వాళ్ళు అప్స్కిల్ అవ్వడానికి లేటెస్ట్ టెక్నాలజీస్కి నా స్టూడెంట్స్గా క్వాలిటీ థాట్లో ట్రైన్ చేయడం జరిగింది. అలాగే నేను 17 ఇయర్స్ ఐటీలో వర్క్ చేసి కొన్ని కంపెనీస్లో మంచి పొజిషన్స్లో వర్క్ చేసి పెద్ద టీమ్స్ని హ్యాండిల్ చేసి ఈ అనుభవాలన్నీ, అంటే యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీగా, యాజ్ ఏ క్వాలిటీ థాట్ ఫౌండర్గా, అలాగే క్వాలిటీ థాట్లో వన్ ఆఫ్ ద మాస్టర్ ట్రైనర్గా ఈ 15 ఇయర్స్లో కొన్ని వేల బీటెక్ డిగ్రీ చదివిన స్టూడెంట్స్ వాళ్ళ కాలేజెస్ గురించి అర్థం చేసుకోవటం, కొన్ని వేల మంది మల్టిపుల్ ఐటీ కంపెనీస్లో వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ట్రైన్ చేయటం, వాళ్ళు ఒక 50 lakhs ప్యాకేజెస్కి ఇంకా పెద్ద ప్యాకేజెస్కి వెళ్ళేలాగా చూడటం, అలాగే ఎన్నో కంపెనీస్తో వాళ్ళ ప్లేస్మెంట్ రిక్వైర్మెంట్, వాళ్ళు అసలు ఎలాంటి ప్రొఫెషనల్స్ని హైర్ చేస్తున్నారు, వాళ్ళ హైరింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అట్లీస్ట్ కొన్ని వందల ఐటీ కంపెనీస్ సీఈఓస్తో డైరెక్ట్గా మాట్లాడిన అనుభవం, ఈ అనుభవాలన్నీ కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ ద్వారా ప్రతి పేరెంట్కి తెలిసేలాగా చేస్తే వాళ్ళ పిల్లల్ని ఎలాంటి స్కిల్స్లో ట్రైన్ చేయాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి ఈజీగా జాబ్ వస్తుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ వస్తుంది, అసలు ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మార్కెట్లో ఉన్నాయి, ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఎప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాలి, ఇలా చాలా విషయాల గురించి ఈ కెరీర్ గైడెన్స్ విత్ రమణ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే 2010లో అమీర్పేటలో నేను క్వాలిటీ థాట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2025 ఈ 15 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ప్రజెంట్ మేము ఒక 25 కోర్సెస్లో చాలామంది, అంటే ఒక 1000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. మా దగ్గర కనీసం 15,000 మంది ట్రైనింగ్ తీసుకుంటారు. వీళ్ళందరిలో చాలామందితో మాట్లాడిన అనుభవాలు అనేవి తెలిస్తే ఇంటర్మీడియట్లో ఒక ఇంటర్మీడియట్ కాదండి, ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ కానీ ప్రజెంట్ ఇంజనీరింగ్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏదైనా డైలమాలో కానీ, కన్ఫ్యూజన్లో కానీ, ఒక ఫియర్లో కానీ, జాబ్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి, స్కిల్స్ గురించి, సర్టిఫికేషన్స్ గురించి ఉన్నా, లేదా బీటెక్ అయిపోయి ఐటీలోకి వెళ్ళలేక కెరీర్ గ్యాప్తో ఉన్నా, కెరీర్ గ్యాప్ వచ్చింది, నేను బ్యాంక్ జాబ్కి వెళ్ళాను, అటు సైడ్ బ్యాంక్ జాబ్ రాలేదు, ఇప్పుడు ఐటీకి ఎలా రావాలి, ఇప్పుడు నాన్ ఐటీలో దేనికి వెళ్ళాలి, ఈ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళల్లో. ఎందుకు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చాక ఏం చేయాలి. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అంటే ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్లో కూడా చాలా సెగ్మెంట్స్ 0 to 3 years వాళ్ళు కానీ, 3 to 10 years వాళ్ళు కానీ, ఇలా ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా రకాలైనటువంటి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు అసలు ఏవి లేటెస్ట్ టెక్నాలజీస్, నాది ఆల్రెడీ 30 lakhs ప్యాకేజ్, నేను 50లోకి ఎలా వెళ్ళాలి, అసలు నా జాబ్ సెక్యూరిటీ లేదు, నేను స్టార్టప్స్లో వర్క్ చేస్తున్నాను, అసలు ఎంఎన్సీకి ఎలా వెళ్ళాలి, టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి ఎలా వెళ్ళాలి, ఇలా చాలామందికి ఒక ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అప్స్కిల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కాలేజ్ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బ్రాంచ్ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కానీ చాలా రకాల డౌట్స్ ఉంటాయి, చాలా రకాల కన్ఫ్యూజన్ ఉంటుంది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం ఈ ఎక్స్క్లూజివ్గా కెరీర్ గైడెన్స్ విత్ రమణ అనే ఛానల్ మీకోసం వర్క్ చేస్తుంది. మీ డౌట్స్, మీ కన్ఫ్యూజన్, మీకు ఎట్లాంటి విషయాల్లో క్లారిటీ మిస్ అవుతుంది, అసలు మీ ఇబ్బంది ఏంటి, చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు కూడా మిమ్మల్ని. ఇలాంటివన్నీ కూడా ఈ కెరీర్ గైడెన్స్ విత్ రమణలో మీరు ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది, మీకు మా టీం ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అనేవి మీరు పోస్ట్ చేసి మీ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, లేకపోతే ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయింది ప్లేస్మెంట్ రాలేదు, డిగ్రీ అయిపోయింది ప్లేస్మెంట్ రాలేదు, నేను వర్కింగ్ ప్రొఫెషనల్ని, నాకు శాలరీ హైక్ రావడం లేదు, లేకపోతే నాకు గ్రో అవ్వడం లేదు, నేను కెరీర్లో ఏం నేర్చుకోవాలి, ఏ సర్టిఫికేషన్ చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ డిగ్రీ తెచ్చుకోవాలి, ఏ డిప్లొమా చేయాలి, ఎలాంటి డౌట్స్ అయినా సరే ఈ వీడియో కింద ఉన్న మెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్లో పింగ్ చేయొచ్చు.
లేదా కామెంట్ పెట్టండి. డెఫినెట్గా ఈ క్వాలిటీ థాట్లో 15 ఇయర్స్ నుంచి నేను చూసిన ఎక్స్పీరియన్సెస్, నా ఐటీ లైఫ్లో నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ సర్కిల్లో ఉన్న చాలామందికి ఉపయోగపడవచ్చు. వాళ్ళందరికీ తప్పకుండా ఈ కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు ప్రాపర్గా ఒక ఫ్రీ అడ్వైస్, ఒక ఫ్రీ కెరీర్ గైడెన్స్ అనేది వాళ్ళతో డీటెయిల్డ్గా మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళతో ఒక 10-15 మినిట్స్ మా టీం మాట్లాడి వాళ్ళ ప్రొఫైల్ అర్థం చేసుకుని, అలాగే పేరెంట్స్ వచ్చి కలవాలనుకుంటే సో అమీర్పేటలో ఉన్న మా ఆఫీస్కి మీరు వచ్చి విజిట్ చేసి పర్సనల్గా నా అపాయింట్మెంట్ తీసుకుని మీ అబ్బాయి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, సో ఇలా నేను చెప్పిన ఏ పాయింట్కైనా సరే మీరు వచ్చి గైడెన్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది అంటే ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్ కంటే కూడా ఈ 15 సంవత్సరాల్లో నేను చూసిన అనుభవాలు, నా ఎక్స్పీరియన్సెస్, స్టూడెంట్స్తో నా జర్నీ, వాటిని బట్టి మీకు ఉపయోగపడే పాయింట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా నేను ఎందుకు తీసుకున్నానంటే సో చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు. సో నేను నా క్లాసెస్ కానీ ఇవన్నీ చాలా బిజీగా ఉంటున్నాను. కానీ ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు, కొంత కంటెంట్ చూసినప్పుడు చాలామంది అసలు ఐటీలో మినిమం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకు ప్లేస్ అవ్వట్లేదు అనేది జెన్యూన్ రీజన్స్ తెలియని వాళ్ళు, ఇలా చాలామంది కంటెంట్ ఇచ్చేసి సో ఏఐ వచ్చింది జాబ్స్ పోతాయి, లేకపోతే సో ఈ కాలేజ్ బెటరు, ఆ కాలేజ్ బెటరు, మినిమం నాలెడ్జ్ లేకుండా, అంటే సో మినిమం నాలెడ్జ్ లేకుండా కొంతమంది మంచిగా చేస్తారు. అసలు కొంతమంది కొంత అంటే ఆ కంటెంట్ అనేది నా సైడ్ నుంచి కూడా కొంత షేర్ అయితే సో అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నా పని రోజు 15 సంవత్సరాల నుంచి నేను బీటెక్ చదివాను, ప్లేస్మెంట్ రాలేదు. అంటే ఎందుకు ప్లేస్మెంట్ రాలేదు అంటే ఏ కాలేజీలో వీడు చదివాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు, ఏ డిగ్రీ చేసుకుంటే ప్లేస్మెంట్ రాలేదు, ఇవన్నీ కూడా రియల్ ఆన్సర్స్. అంటే ఇందులో ఏ ఫేక్ ఉండదు. జెన్యూన్గా నా అనుభవాలు అందరికి ఉపయోగపడాలి. దాన్ని బట్టి వాళ్ళు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అన్న దీంతోనే పెట్టడం జరిగిందండి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ ఉన్నాను. ఆ స్టూడెంట్స్ అయిపోయిన వాళ్ళని చాలామందిని డీల్ చేశాను. ప్లేస్మెంట్ రాని వాళ్ళని చాలామందిని డీల్ చేశాను. అలాగే ఒక ట్రైనర్గా, సాఫ్ట్వేర్ ట్రైనర్గా 15 సంవత్సరాల పాటు 200+ బ్యాచెస్ నేను టీచ్ చేశాను. ఐటీలో 17 ఇయర్స్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా, డెలివరీ హెడ్గా, క్యాపబిలిటీ టీమ్స్ని కూడా నేను అక్కడ బిల్డ్ చేయడం జరిగింది. ఇవి ఒక ఫేక్ కంటెంట్ని పోయే విధంగా మీకు రియల్గా ఏం చేయాలి, ఎలా సెలక్షన్ చేసుకోవాలి, ఎలా కెరీర్ని ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి ఈ ఛానల్ మీ కెరీర్ బిల్డింగ్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రీజన్ వలన ఈ కెరీర్ గైడెన్స్ విత్ రమణ అనేటువంటి ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి కమర్షియల్ ఆస్పెక్ట్ లేదు. మీకు ఒక అడ్వైజ్ ఇవ్వటం అనేది జెన్యూన్గా జరుగుతుంది. తర్వాత మీకు నచ్చితేనే క్వాలిటీ థాట్ సర్వీసెస్ తీసుకోవచ్చు మీరు. సో క్వాలిటీ థాట్ ఫౌండర్గా నేను ఉన్నాను. సో క్వాలిటీ థాట్లో సో మీరు జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో కూడా ఇది నా ఉద్దేశం కాదండి. ఇది ప్రతి సెగ్మెంట్లో వాళ్ళకు, అంటే ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోవాలన్న దగ్గర ఒక క్లియర్ కట్ ఆన్సర్ లేదు చాలామందికి. ఇది సో రియల్గా అంటే బ్లాక్ చైన్ ఐఓటీ బ్రాంచ్ తీసుకోవాలా, ఏఐఎంఎల్ బ్రాంచ్ తీసుకోవాలా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ తీసుకోవాలా, సిఎస్సి తీసుకోవాలా, రోబోటిక్స్ తీసుకోవాలా, ఇట్లా చాలా విషయాల దగ్గర బ్లాక్ చైన్ అంటే తెలియని వాళ్ళు, ఏఐలో ఎప్పుడు వర్క్ చేయని వాళ్ళు, లేకపోతే అసలు బేసిక్ అవేర్నెస్ కూడా లేని, ఇండస్ట్రీ అవేర్నెస్ లేని వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. సో చాలా వరకు పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కొంత కన్ఫ్యూజన్ చేస్తున్నట్లుగా అనిపించింది. సో నా అనుభవాలు అనేవి మీకు వాటితో పాటు మీకు కొన్ని యాడానికి ఉపయోగపడతాయి. సో ఈ ఛానల్కి వస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కెరీర్ గైడెన్స్, అంటే రైట్గా అసలు కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచే బిల్డ్ చేసుకోవాలి, బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎలా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, నేను జాయిన్ అయిన కాలేజ్లో ఫెసిలిటీ లేదు ఎలా అసలు, అంటే ఎక్కడ జరిగిన తప్పు, ఇక్కడ మీరు జాయిన్ అయిన కాలేజ్ రాంగ్, మీరు జాయిన్ అయిన బ్రాంచ్ రాంగ్, ఇంకా బెటర్గా సెలెక్ట్ చేసి ఉండాల్సింది. ఇలాంటి ప్రతి విషయం గురించి ఇక్కడ మాట్లాడదాం. మీ డౌట్స్ అన్నీ కూడా సో మీరు 25లో మీ ఇంటర్మీడియట్ అయిపోతే పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా మీరు కింద పోస్ట్ చేయండి. పర్సనల్గా మా టీం మీతో మాట్లాడతారు. మీరు నన్ను వచ్చి హైదరాబాద్లో మీట్ అవ్వచ్చు కూడా. సో నన్ను ప్రతిరోజు అవైలబుల్గా ఉంటాను నేను. సో మార్నింగ్ 9 నుంచి నైట్ 9 లోపు మీరు హైదరాబాద్ వచ్చి కలిసి కూడా ప్రాపర్గా మీ పిల్లల్ని తీసుకొచ్చి సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్ అయితే సూటబుల్ అవుతారు, ఏ యూనివర్సిటీ సూటబుల్ అవుతారు, ప్రతి విషయం కూడా విత్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ మాట్లాడడం జరుగుతుంది. సో ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.